కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. గత కొన్ని దినాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి శరీర కార్యాలు అనే సబ్జెక్టు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. శరీర కార్యములు. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యముల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అపొస్తలుడైన పౌలు సంఘాలకి పత్రికలు రాశాడు. చాలా పత్రికలు, ఇంచుమించుగా దరిదాపుగా 14 పత్రికలు రాశాడు. మరి అపొస్తలుడైన పౌలు చేసినటువంటి సువార్తే అపొస్తల కార్యంలో ఎక్కువగా మనకు కనబడుతుంది. మిగిలిన సేవకులు, మిగిలిన అపొస్తలుల పరిచర్య పెద్దగా కనిపించదు. వాళ్ళు కూడా పరిచర్య చేశారు. అయితే పౌలు గారిదే రాయించడంలో గల దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అపొస్తలుడైన పౌలుకి మాత్రమే అన్యజనులందరూ కూడా యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా వారు రక్షించబడతారు, వారికి కూడా పరలోకం ఉంది, వారు కూడా దేవుని పిల్లలు అవుతారు అనే మర్మాన్ని ప్రభు అపొస్తలుడైన పౌలు గారికి తెలియపరిచాడు. అందుకనే ఆయన రాసిన రచనలు, ఆయన రాసిన ఉత్తరాలు, ఆయన బోధలు. కనుక అపొస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికలు అన్యజనులకి అందరికీ ఉపయోగపడేవి. అన్యజనులందరికీ ఉపయోగపడేవి. కనుక ప్రభు ఆయన బోధలన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచారు. దేవుడు చక్కటి ప్రణాళిక మానవులందరి పట్ల కలిగి ఉన్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్న నీ పట్ల, నా పట్ల కూడా, ఇంకా విశ్వసించకుండా లోకంలో బ్రతుకుతున్నారే వాళ్ళ పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక అందరికీ అర్థం కాదు, అందరూ దాన్ని గ్రహించుకోలేరు. మనకైతే గ్రహించుకునేటువంటి మనస్సును, వాక్య జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అన్యజనులందరూ కూడా, మరి యూదులు తక్కువ మంది, ప్రపంచంలో అన్యజనులు ఎక్కువ శాతం అన్యజనులు. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారి బోధలన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉంచారు. మరి గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఇచ్చలను మీరు అప్పుడు నెరవేర్చరు. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయాలనుకున్నవి చేయలేము, చేయకూడదనుకున్నవే చేస్తూ ఉంటాం. అయితే విశ్వాసులైన మనం
పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే, ఆత్మచేత నడిపించబడితే మనం సత్యాసత్యాలు తెలుసుకుంటాం, నిజమైనటువంటి భక్తిని మనం అలవర్చుకుంటాం, లోకానుసారంగా శరీరానుసారంగా ఉండకుండా మనం పరిపూర్ణమైనటువంటి భక్తి మార్గంలో నడుచుకుంటాం. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే ఆనాడు రాయబడినటువంటి మాటలు వేల సంవత్సరాలైనా ఈనాడు విశ్వాసులుగా బ్రతుకుతున్న మనకి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే పేతురు గారు ఏమన్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, సర్వశరీరులు గడ్డిని పోలిన వారి అందమంతా గడ్డి పువ్వు వలె ఉంది, గడ్డి ఎండిపోద్ది, దాని పువ్వులు రాలిపోతాయి, కానీ దేవుని వాక్యం నిరంతరము నిలుచును అన్నారు. కాబట్టి నిలిచి ఉండే వాక్యం ఎప్పుడూ ఎప్పటికీ సజీవమైనది. ఈ వాక్యం, దేవుని వాక్యం సజీవమై అంటాడు, సజీవమై. కాబట్టి దేవుని వాక్యం జీవము కలిగింది, ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది, సజీవంగానే ఉంటుంది. కాబట్టి ఒకసారి చూస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై వాడిగలదై హృదయం యొక్క తలంపుల్ని ఆలోచనలను కూడా శోధిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము సజీవము, సజీవం. యేసుక్రీస్తుకున్న పేరు ఏంటంటే వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు చదివినా నీకు క్రొత్తగా నీతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి జీవము కలిగినది కాబట్టి దేవుని వాక్యం అది మన జీవితాలకు అన్వయించుకుంటే పనికొస్తుంది, పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒకసారి చదివేస్తే మనం పరిపూర్ణం అయిపోలేం. కాబట్టి దినదినము చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, గ్రహించుకుంటూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, దాని ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. అంత చక్కటి జీవం కలిగిన వాక్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. శరీర కార్యాల గురించి మనం చెబుతూ పౌలు గారు అంటాడు, శరీర కార్యాలు ఎలాంటివి అని చెప్పాడు. కొన్ని లక్షణాలు చెప్పాడు. వాటిని మనం చదువుకున్నాం ఇంతకుముందు. అయితే వాటిలో కొన్నింటిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. జరత్వము, వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. మరి ఈ వీటన్నిటి కొరకు మనం ఎప్పటి వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. వీటన్నిటి కొరకు ఈ లక్షణాలన్నిటి గురించి ఇప్పటివరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు తర్వాత మనం చూస్తే భేదములు, విమతములు, భేదములు, విమతములు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. భేదములు అంటే దైవ విరుద్ధమైన బోధలు, తప్పు బోధలు అన్నమాట. దైవ విరుద్ధమైనటువంటి బోధలు లేదా తప్పు బోధలు, ఇవి కూడా శరీర కార్యాలే. శరీర కార్యాల్లో ఒకటి ఇవన్నమాట. కొన్నిసార్లు మనం చాలామంది విశ్వాసులు అవగాహన లేక తప్పు బోధల్లో పడిపోతూ ఉంటారు. అలా తప్పు బోధల్లో పడిపోవడం వల్ల వారి ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం కలుగుతుంది.
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని ఒక సామెత ఉంది కదా. అలాగే అపవాది కూడా బైబిల్ పట్టుకున్న వాళ్ళని బైబిల్తోనే మోసగించాలనేటువంటి కుయుక్తిని అపవాది ఉపయోగిస్తూ ఉన్నాడు. వాడు చాలా తెలివిగా పనిచేస్తున్నాడు. అందుకే వాక్యంలో రాసి ఉంది కదా, సాతాను తానే వెలుగుదూత వేషాన్ని వేసుకుంటాడు. వాడి ఉచ్చులో పడిపోయే వాళ్ళు నేటి దినాల్లో కాపరులు, సంఘ సేవకులు కూడా ఉన్నారు. అపవాది దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి అనుచరులను ఏర్పాటు చేసుకుని సంఘంలో భేదాలని, కొన్ని గ్రూపుల్ని తయారు చేస్తూ ఉన్నాడు. సత్య మార్గాన్ని నిర్మూలించాలనేటువంటి పనిలో అపవాది ఉన్నాడు. కాబట్టి మనం దీని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈరోజు చెప్పబోయే ఈ సబ్జెక్టు మీకు పెద్ద ఆసక్తికరంగా ఉండకపోవచ్చు, కానీ ఇది చాలా ఉపయోగకరమైనది. దీని విషయంలో, తప్పు బోధనల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు సహోదరుడైనటువంటి యోధా గారు ఒక పత్రిక రాశారు. ఒక అధ్యాయం ఉంటుంది, అది ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది. 3వ వచనంలో, యోధా పత్రిక 3వ వచనంలో ఆయన ఇలా రాశారు, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. అసలు యోధా గారు పత్రిక ఎందుకు రాద్దాం అనుకున్నాడు? మనకందరికీ కలిగేటువంటి రక్షణను గురించి రాయాలని చాలా ఆసక్తితో ఉన్నాడంట. మనకందరికీ కలిగేటువంటి రక్షణను గురించి రాయాలని చాలా చాలా విశేష ఆసక్తి కలిగి ఉన్నాను. మనందరికీ కలిగేటువంటి రక్షణను గురించి రాయాలనుకున్నాను. ప్రయత్నించాడంట కూడా రక్షణను గురించి రాయాలని. విశేషమైన ఆసక్తి కలిగి రక్షణను గురించి రాయాలి, ఏమైనా సరే అందరికీ తెలియాలి, ఇంకా విపులంగా నేను తెలియపరచాలని ప్రయత్నం కూడా చేశాడంట. అయితే దేని గురించి రాయాల్సి వచ్చింది? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలని మనల్ని వేడుకుంటూ ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. నేటి దినాల్లో తప్పు బోధలు కోకొల్లలో అసలు ఆ తప్పు బోధల గురించి, తప్పు బోధకుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మనకు చాలా భయం వేస్తుంది అన్నమాట. దాని గురించి మనం, తప్పు బోధల గురించి మనం విపులంగా తెలుసుకోవడం అది ఎంతైనా అవసరం. గ్రీకు సైన్యం అంట ట్రాయ్ అనే పట్టణాన్ని ముట్టడించిందంట. 10 సంవత్సరాలు ప్రయత్నించినా కానీ వాళ్ళు 10 సంవత్సరాలు ప్రయత్నించినా కానీ దాన్ని జయించలేకపోయారంట, ఆ ట్రాయ్ అనే పట్టణాన్ని. అసలు ఆ పట్టణంలో ప్రవేశించడానికే వాళ్ళకి అవకాశం లభించలేదంట. అప్పుడు ఎవరో సలహా ఇచ్చారంట. ఏంటో సలహా అంటే, ఒక చెక్క గుర్రాన్ని మీరు నిర్మించండి, దాని మధ్యలో సైనికులను దాచిపెట్టండి, ద్వారం ఎదుట దాన్ని విడిచిపెట్టండి, అది ఆ పట్టణస్థుల్ని,
ఆసక్తి కలిగించి ఆకర్షించేటట్టు చేసేటట్లుగా మీరు దాన్ని తయారు చేయండి. మీరేమో యుద్ధం మానేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా మీరు ఓడల మీద ప్రయాణమై వెళ్ళిపోయినట్టు వెళ్ళి మళ్ళీ వెనక్కి రండి అని ఎవరో సలహా ఇచ్చారంట. గ్రీకు సైన్యం ఇలా చేసి ఆ ట్రాయ్ ఆ పట్టణం ముందు, ఆ గేటు ముందు ఒక చెక్క బొమ్మని ఉంచి దాంట్లో సైనికులను కూర్చోబెట్టి దాన్ని మూసి ఉంచి వాళ్ళు సముద్రం ప్రయాణమై మళ్ళీ ఓడలెక్కేసి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారంట. కాబట్టి ఈ పట్టణస్తులు ఏం చేశారంటే, అమ్మయ్య యుద్ధం ముగిసింది, వాళ్ళు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుని అప్పుడు పట్టణ ద్వారాన్ని తెరిచి బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఆ గుర్రం, చెక్క గుర్రం అక్కడ ఉందంట. అది చూసి చాలా చూడముచ్చటగా ఉండేది అని చెప్పి ఆ పట్టణస్తులు ఏం చేశారంటే దాన్ని ఆ పట్టణంలోకి తీసుకొచ్చారు. ఆ రాత్రి ఆ గుర్రంలో దాగి ఉన్నటువంటి, చెక్క గుర్రంలో దాగి ఉన్నటువంటి సైనికులు బయటకు వచ్చి లోపల నుండి ఆ ట్రాయ్ పట్టణ ద్వారాలను తెరిచారంట. చీకటి పడేలోపు గ్రీకు సైన్యం ఓడలో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా నటించారు అంతే. 10 సంవత్సరాల పాటు ప్రయత్నించిన ఆ సైన్యం అంతా కూడా బయట నుండి చేయలేనటువంటి పనిని కొందరు సైనికులు లోపల నుంచి చేశారు. అలాగే ఆ ప్రకారంగానే ఈనాడు సంఘం కూడా గాయపరచబడతా ఉంది. నిజానికి ఏనాడు కూడా సంఘ చరిత్రలో ఏనాడు కూడా వెలుపల నుండి సంఘం ఎప్పుడు దెబ్బతినలే. వెలుపల ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ప్రాణాపాయ స్థితి వచ్చినా, ప్రాణత్యాగాలు చేసి అయినా సంఘాన్ని బలోపేతం చేసి శ్రమలలో కూడా అభివృద్ధి అయ్యేటట్లుగా సంఘం రాటుదేలిపోయింది. బయట నుంచి ఎవ్వరూ ఏం చేయలేకపోయారు సంఘాన్ని. కానీ లోపల నుండి సంఘం ఈ రోజుల్లో మనం నాశనం అవడం చూస్తాం. ఇది లోపల వాళ్ళ పనే. యేసుక్రీస్తు కూడా ప్రియ శిష్యుడు లోపల వాడితోనే అప్పగించబడ్డాడు, వెలుపల వాళ్ళ చేత కాదు. తన సొంత వాళ్ళలో తను ఏర్పాటు చేసుకున్న శిష్యులలో ఒకడు మోసంతో ఆయన్ని అప్పగించాడు. ఈనాడు కూడా సంఘం ప్రక్కదారి గుండా లోపలికి వచ్చినటువంటి వాళ్ళ చేత మోసగించబడతా ఉంది. కాబట్టి ఈ యోధా పత్రిక చాలా విలువైనదనమాట. ఇలాంటి తప్పు బోధనలు ఎదుర్కొనే విషయంలో మనం ఎలా ఉండాలనే దాన్ని స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అబద్ధ బోధలు నేటి దినాల్లో ఆత్మలతో ఆటాడుకుంటున్నాయి, మనుషుల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. యేసు ప్రభువు నుండి, యేసుక్రీస్తు నుండి వేరే యేసు అని చెప్పేటువంటి తప్పు బోధకుల దృష్టికి ఆకర్షించబడేటట్లు సాతాను అబద్ధం వైపు, అవిశ్వాసం వైపు, ఊహాగానాల వైపు మనుషుల్ని తప్పు బోధలు చేత ఆకర్షించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. క్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని నుండి సొంత కార్యాల వైపు, పరిశుద్ధత నుండి అపవిత్రత వైపు, నాయకత్వం నుండి దౌర్జన్యం వైపు, పరలోకం నుండి నరకం వైపు మెల్లిమెల్లిగా అనేక ఆత్మల్ని అపవాది తప్పు బోధల్ని సంఘంలో కలగజేసి సంఘానికి ఎంతో నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాడు. దుర్బోధ ఒక చెద లాంటిది. దానిని పూర్తిగా మనం నివారించలేకపోయినా వీలైనంత వరకు అరికట్టగలగాలి. ఇంకా అది ప్రబలిపోకుండా దాని ప్రభావాన్ని నిలిపివేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. క్రైస్తవ సైనికులమైనటువంటి మనం
మన ప్రభు కొరకు పోరాడుటకు పిలువబడ్డాం. దేవుని నామం దూషించబడుతూ ఉన్నప్పుడు ఆయన చిత్తానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే దాన్ని మనం చిన్నాభిన్నం చేయాల్సినటువంటి అవసరత, బాధ్యత మనందరి మీద ఉంది. చాలామంది యోధా పత్రికను పెద్దగా పట్టించుకోరు. చాలామంది బోధకులు కూడా బోధించరు యోధా పత్రికను. అయితే ఆ పత్రిక ప్రభు చేత ప్రత్యేక ఉద్దేశంతో మన కొరకు వ్రాయబడింది. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని ప్రేమించేవారు, ఈ లోకంలో తప్పు బోధన చేత మోసపోతూ చెరపట్టబడుతూ ఉన్నటువంటి ఆత్మలను వాళ్ళు విడిపించేటువంటి బాధ్యత మన మీద ఉంది, వాళ్ళని విడిపించాల్సిన అవసరత మనకు ఉంది అని మనం గుర్తించి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరిగా అలా చూస్తూ ఊరుకోకుండా వాళ్ళని తప్పనిసరిగా తప్పు బోధల నుంచి బయటికి లాగాలి. అది మనందరి బాధ్యత. ఈనాడు అబద్ధ బోధకుల వల్ల ఎన్నో బాధలు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు. ఈనాడు తప్పు బోధలు తుఫానులాగా చెలరేగిపోతున్నాయి. ఇది మనకి వింతగా అనిపించక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ కూడా తప్పు బోధల విషయంలో ఎంతో స్పష్టంగా మనకు సత్యాన్ని వివరిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేకసార్లు అబద్ధ బోధనలను గూర్చి, అబద్ధ బోధకులను గూర్చి, అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రభు మనల్ని హెచ్చరించారు. అపొస్తలులు కూడా మనకి బోధించింది ఏంటో తెలుసా? అబద్ధ బోధకుల చేత క్రైస్తవులు ఎప్పుడు మోసపరచబడకూడదు, మనం సత్యాన్ని గ్రహించుకోవాలి, అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా మనం పోరాడాలని మనందరికీ తెలియపరిచారు. పౌలు గారు అంటాడు చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువుల్లో కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఎలానగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ మధ్యకాలంలో ఎంతకు మునుపు కన్నా ఎక్కువగా విపరీతమైన బోధనలు మనం ఎదుర్కొంటున్నాం. అది మామూలు అయిపోయింది. విశ్వాసులు మాత్రమే కాదండి, పాస్టర్లు, సేవకులు కూడా ఈ అబద్ధ బోధల విషయమై సరైన అవగాహన లేకుండా ఉన్నారు. ఇది చాలా విచారకరం. సంఘం పటిష్టంగా లేనందువల్ల అపవాది తన తప్పుడు బోధల్ని, తప్పుడు సిద్ధాంతాలని సులువుగా అనేకుల హృదయాల్లో చేరవేసి వాటిని విషపూరితం చేస్తున్నాడు. విశ్వాస భ్రష్టులు అయిపోవడానికి అవకాశాలు కలుగజేస్తున్నాడు. అందుకే
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ఒకసారి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అంటున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. విన్న బోధలన్నీ కూడా జీర్ణించుకుని జీవించక ముందు మనం వివేచించాలంట. వాక్యముతో ఆ బోధల్ని మనం వడకట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని పిల్లలు అసత్యాన్ని వివేచింపకపోవడం అనేది చాలా విషాదకరం. సత్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైనటువంటి మనం అసత్య సిద్ధాంతాల ఉరిలో నుండి వైదొలిగిపోయి సత్య మార్గాన నడవలేకపోవడం అనేది ఇది చాలా విచారకరం. అందుకే మనం ప్రతి ఆత్మను నమ్మొద్దన్నాడు. ఆయా ఆత్మలు, ఆయా బోధలు, ఆయా బోధకులు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోండి అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు, ఇక్కడ ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి వెళ్ళారు. ఆయా ప్రవక్తల బోధలు, ఆయా ప్రవక్తల యొక్క ఆత్మలు దేవుని సంబంధమైనవా కాదా? మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీస్తు పేరు చెప్పుకుని వచ్చే ప్రతి వాడు, బైబిల్ చేత పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడు దైవ సంబంధులే అని అనుకోవడం చాలా పొరపాటు. వంచకులు, మోసగాళ్ళు, అబద్ధికులు, అపవాది సంబంధులు అనేకులు ఈ లోకంలోనికి బయలుదేరి వెళ్ళారు. జాగ్రత్త. జాన్ కాల్విన్ అనేటువంటి భక్తుడు ఏమన్నాడంటే, ఈ తప్పు బోధల గురించి, ఈ మత భేదం గురించి, భేదముల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ మత భేదం గురించి, మత భేదం అంట హత్య కన్నా ఘోరమైనటువంటి పాపం అని భావించాడంట. అగస్టిన్ భక్తుడు కూడా అలాగే అన్నాడు. అబద్ధ బోధనలు ప్రచారం చేసేటువంటి బోధకులు దేవుని పట్ల నమ్మక ద్రోహులే కాదు, సమస్త మానవ జాతికి కూడా వాళ్ళు శత్రువులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అమాయకమైనటువంటి ఆత్మల్ని నాశనానికి, నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు హంతకుల కన్నా కూడా భయంకరులు. వాళ్ళు హంతకుల కన్నా కూడా భయంకరులు. అందుకే యోధా గారు ఏమన్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని నేను మీకు రాయాల్సి వచ్చింది అంటాడు. పౌలు గారు ఇంకొక చోట అంటాడు, బుద్ధి విషయమై పసిపిల్లల్లాగా ఉండకండి. మనం ఆత్మీయంగా ఎదిగి సత్యాన్ని గ్రహిస్తూ ఆ సత్యాన్ని ఇతరులకు బోధిస్తూ క్రీస్తు పోలికలోకి మనం మారిపోతూ ఉండాలి. ఇది దేవుని చిత్తం. అటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను దేవుని ప్రజలైనటువంటి వారిని సాతాను తన శిష్యుల చేత మోసపరచడం మనం చదువుతూ ఉంటాం. కనుక దేవుని పిల్లలు సాతాను శిష్యుల చేత మోసపోతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. అపవాది కుట్రకు చాలామంది బలైపోతున్నారు. అయితే మరికొందరు దేవుని ఆత్మశక్తి చేత ఆ కుతంత్రాలన్నింటినీ అధిగమించి తమ గమ్యాన్ని చేరుతూ ఉన్నారు. అసత్యాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే తెలియాలి అందరికీ ఇది అసత్యం అని. దేవుని యొక్క సత్యం
అసత్యం అనేటువంటి బోధల్లో ఉన్నటువంటి బందీలుగా ఉన్నవారందరికీ కూడా దేవుని యొక్క వాక్య సత్యం విడుదల కలుగజేయాలి. దేవుని యొక్క వాక్య సత్యం బంధించబడినటువంటి వారికి విడుదల కలుగజేసి వాళ్ళని ఆశీర్వాద పదంలో నడిపించాలి. ఈ రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త బోధ బయలుపడుతూనే ఉంది. అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళ ఆత్మలను అసత్యం విషం లాంటిదన్నమాట. ఆ విషం లాంటి అసత్యంతో చంపేస్తున్నారు చాలామంది. తిమోతి పత్రికలో పౌలు గారు ఏమన్నాడు? సత్యమునకు స్తంభము ఆధారము. సంఘం దేనికి స్తంభం అంట? సత్యమునకు స్తంభంలాగా ఉండాలి, ఆధారంగా ఉండాలి. కానీ సంఘం ఈనాటి అంత్యదినాల్లో అలా లేదు. సత్యానికి స్తంభంగా లేదు, సత్యానికి స్తంభంగా లేదు. ఒక అబద్ధ బోధ సంఘంలోకి దూరడానికి ఒక క్షణం చాలండి. కానీ అది సంఘంలో నుండి దూరం అవడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుంది. పేతురు గారు కూడా రాశారు తన 2వ పత్రికలో. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. వారు అధికమైన లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు. వారికి పూర్వం నుండి విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. మత భేదం అనేది సత్యానికి భిన్నమైనది, వివాదాలతో కూడి ఉంటుంది. అది నిష్ప్రయోజనకరమైనది. అందుకే తప్పుడు బోధనల్ని పౌలు గారు దేంతో పోల్చాడంటే కురుకుడు పుండుతో పోల్చాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, 16వ వచనం, 17వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కురుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. అపవిత్రమైన వట్టి మాటలు ఇవే. అపవిత్రమైన వట్టి మాటలు అంటే తప్పు బోధలు. ఆది సంఘం నుంచి కూడా ఎదుర్కొంటూనే ఉందండి ఈ తప్పు బోధల్ని సంఘం. కాబట్టి కురుకుడు పుండు లాంటిది అంటున్నాడు. శరీర లోపలి భాగాల్లోకి చొచ్చుకుపోయి ఒక కీలు నుండి మరొక కీలుకు వెళుతూ కుళ్ళిపో చేస్తూ ప్రాణాలను హరించేస్తుంది కురుకుడు పుండు, క్యాన్సర్ పుండు. అందుకే యేసుప్రభు వారు చెప్పిన మాట, శాస్త్రులు పరిసయ్యులను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. పౌలు గారు అంటాడు కుక్కల విషయమే జాగ్రత్త, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్త. నీతి విరోధుల తప్పు బోధల్లో నుండి మీరు తొలగించబడండి. మీకు కలిగినటువంటి స్థిరమైన మనస్సును విడిచిపడిపోకుండా కాచుకోండి అంటాడు పేతురు గారు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో. అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులైన అపోస్తలులు ఈ తప్పు బోధల గురించి హెచ్చరిస్తూ దాని ద్వారా కలిగేటువంటి వినాశనం ఎంత భయంకరమైనదో చెప్తూ వచ్చారు. ఈనాటి దినాల్లో త్రిత్వం లేదని, యేసుక్రీస్తు దేవుడు కుమారుడు కాదని, ఆయన దేవుడే కాదని, కన్యగర్భాన జన్మించలేదని, ఆయన శిలువ బలియాగం పాప పరిహారానికి సరిపోదని, పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు కేవలం శక్తి అని, బైబిల్ అంతా కూడా దేవుని మాటలు కాదని, జన్మ పాపమే లేదని, నరకం నిత్యము ఉండదని, అసలు పునరుత్థానమే లేదని,
కృప వలన కాకుండా క్రియల వల్ల కూడా రక్షణ దొరుకుతుంది, క్రియల వల్ల కూడా రక్షణ పొందొచ్చని. అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే బాప్తిసం పొందితే బాప్తిసం వల్ల రక్షణ అంటారు, సున్నతి వల్ల రక్షణ అంటారు. గత 12 సంవత్సరాల క్రితం కాలంలో ఒక సంఘ కాపరి సున్నతి చేయించుకుని తన సంఘస్థులందరికీ బలవంతంగా సున్నతి చేయించాడంట. సున్నతి వల్ల రక్షణ కలుగుతుందండి. ఇంకా వాళ్ళు చెప్పేదండి, ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే శరీరం చెడ్డదే, అందుకే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినందువల్ల శరీరం ద్వారా మనకు విమోచన దొరకదు, దేవుని వాక్యం కంటే కూడా మనుషుల పారంపర్య ఆచారాలు గొప్పవి అని ఇలాంటి విపరీతమైన బోధలు ప్రచారంలో ఉన్నాయి. విషాన్ని విషమని చెప్పామనుకోండి అందరూ జాగ్రత్త పడతారు కదా, కానీ అది పాలలో కల్పిస్తే సులువుగా మోసపోతారు. తప్పుడు బోధలు దేవుని మహిమను అబద్ధంగా మార్చేసాయి, ఆయన కనికరాన్ని చులకన చేసేసింది ఈ తప్పు బోధలు. ఆయన సత్యాన్ని కప్పిపెట్టేసి మనుషుల్ని కట్టిక చీకటిలోకి తోసేస్తున్నాయి తప్పు బోధలు. దేవుని యొక్క కృపను కామాతురతకు, ప్రతి విధమైన అక్రమానికి లైసెన్స్గా మార్చేశారు తప్పు బోధకులు. గొప్ప గొప్ప భక్తులు అనుకున్న వాళ్ళు కూడా తమ చివరి కాలంలో, చివరి దశలో తప్పుడు బోధల్లో పడి వాక్యాన్ని వక్రీకరించి అనేకులను వంచడం సంఘ చరిత్రలో మనకు కనబడుతూనే ఉంది. కాబట్టి మతభేదం, ఈ తప్పు బోధలు మన మనస్సుకు క్యాన్సర్ లాంటివి అన్నమాట. అది కాపరుల్ని, సంఘాలని, పరిచారకుల్ని, పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని, వారి ఆత్మల్ని నాశనం చేస్తుంది ఈ తప్పు బోధ. అయితే మన కాలంలో ఈ వినాశకరమైనటువంటి బోధలు విపరీత స్థాయికి చేరుకున్నాయి. అయితే చాలామంది క్రైస్తవులు వాటిని గుర్తించట్లేదు. ఆలోచించండి, దాన్ని బట్టి క్రైస్తవులు బైబిల్ని ఎంత శ్రద్ధగా చదువుతున్నారో తేటగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే హోషేయ గ్రంథంలో ప్రభు ఏమన్నారు 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈనాడు సంఘాల్లో సత్యానికి చెవియొగ్గేవాడు తగ్గిపోయారు. అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు ఏమన్నారు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చెవినిచ్చేవాళ్ళు తగ్గిపోయారు. కల్పనా కథల వైపు లాగబడి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నాశనానికి అప్పగించుకుంటా ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజుల్లో. శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మనసు పెట్టి క్షణికమైనటువంటి సుఖాల కోసం ప్రోకలాడి చాలా సులువుగా సత్యంలో నుంచి పడిపోతున్నారు చాలామంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. క్రైస్తవులైనటువంటి మనం మన జీవితంలో గర్వానికి కానీ నిర్లక్ష్యానికి కానీ చోటిస్తే మనం పడిపోతాం. కాబట్టి గర్వానికి నిర్లక్ష్యానికి కానీ మనం ఎప్పుడు తావు ఇవ్వకూడదు. విచ్చలవిడి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. వేషధారణతో కూడిన క్రైస్తవులుగా ఉండకూడదు.
అవినీతి, భక్తిహీనత, లోకాశలకు మనం దూరంగా ఉండాలి. దైవభక్తి విషయంలో మనం సాధన చేయాలి. సత్యమందు నాటబడి వేరుపరాలి. మనం ఒక బలమైన శిష్యులుగా మనం ఎదగాలి. తప్పుడు బోధలైనటువంటి ఈ తుఫానుల తాకిడికి మనం తొట్టిల్లిపోకుండా పరిశుద్ధాత్మపై ఆధారపడి ఆయన సత్య మార్గంలో ఆత్మానుసారంగా నడుచుకోవాలి. వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళాలి. బైబిల్ అంటే బంగారు గని లాంటిదంట. బంగారు గని కంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి ఎన్ని దొంగ బోధలు ఉన్నా సరే, ఎన్ని దొంగ బోధలు మనం ఎదుర్కొన్నా సరే, మనం వెంటనే తెలుసుకోవాలనుకుంటే దేవుని యొక్క వాక్య సత్యంలో మనం పాతుకుపోవాలి. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, 1వ అధ్యాయం 9వ వచనంలో, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడమును గాక. ఎవరైనా మేము ప్రకటించిన మునుపు చెప్పిన ప్రకారం మళ్ళీ చెప్తున్నాం, మీరు అంగీకరించినటువంటి ఈ సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి మనం వేర్వేరు బోధలు మనం ఎప్పుడు నమ్మకూడదు. అపొస్తలుడైన పౌలు బెరయాలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ భక్తులు, ఆ బెరయ పట్టణస్థులు వెళ్ళి ఆ లేఖనాల్ని పరిశీలించారంట. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఈ లేఖనాలు అలా ఉన్నాయా లేదా అని పరిశీలించి దాన్ని అంగీకరించేవారు. ఈ అభ్యాసం మనకు కూడా ఉండాలి. అపవాది విజృంభిస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుని ఆత్మపై మనం ఆధారపడి మనం జీవించడం మనకెంతైనా అవసరం. ఇలాంటి జీవితం దేవుని ఆత్మ మీద ఆధారపడి జీవించాలి. కొంతమంది అనుకుంటారు, మేము సత్యాన్ని బోధిస్తే చాలు, తప్పు బోధల మీద మేము దాడి చేయక్కర్లేదు అనుకుంటారు. ఆలోచన చేయండి. గొర్రె చర్మాలతో ఉన్నటువంటి తోడేళ్ల గురించి మనం మందకి హెచ్చరిక చేయాలి. తోడేళ్ల మీద మనం ఎప్పుడు కనికరం చూపించకూడదు. అలా కనికరం చూపిస్తే గొర్రెలు క్రూరత్వానికి గురైపోతాయి. మార్టిన్ లూథర్ గారు ఏమన్నాడు తెలుసా? అబద్ధ బోధను సహించి భరించేంత కనికరం చూపే ప్రేమను కలిగి ఉండడానికి నేను అనుమతించబడలేదు. ఎప్పుడైతే విశ్వాసానికి బోధకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు నేను ప్రేమ, ఓర్పు, సహనం, కనికరం ఇవి కాదు నేను చూపించాల్సింది. అప్పుడు కేవలం కోపం మాత్రమే చూపించాలి. అబద్ధ బోధకుల విషయంలో వాళ్ళు వినాశనం కావాలి, వాళ్ళ బోధలు వినాశనం కావాలని కోరుకుంటాను నేను. అయితే దేవుని వాక్యం అనే ఆయుధాన్ని మాత్రమే ఉపయోగిస్తానన్నాడు మార్టిన్ లూథర్ గారు. అబద్ధ బోధల్ని మనం సహించకూడదు, భరించకూడదు. కనికరాన్ని చూపించకూడదు అబద్ధ బోధల మీద. ఎందుకంటే అబద్ధ బోధలు మన విశ్వాసానికి, దేవుని బోధకు, సత్యానికి ప్రమాదం చేస్తాయి, ప్రమాదకారిగా ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం అబద్ధ బోధకుల మీద ప్రేమ కాదు కనపరచాల్సింది, కనికరం కాదు కనపరచాల్సింది, సహనం కాదు కనపరచాల్సింది, ఓర్పు కాదు కనపరచాల్సింది, కోపం. ఆ అబద్ధ బోధలు నాశనం అయిపోవాలి. దాని మీద అంత తీక్షణమైనటువంటి దేవుని వాక్య ఆయుధాన్ని ప్రయోగించి మనం ఆ తప్పు బోధల్ని నిర్వీర్యం చేయాలి. ఇప్పుడు తన యజమానుడి మీద దాడి జరుగుతూ ఉంటే కుక్క ఊరుకుంటుందంటే మరుగుతుంది.
అలాగే దేవుని సత్యం పైన దాడి జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుంటే కుదరదు, పిరికి పందలం అయిపోతాం. జాన్ కాల్విన్ అనే భక్తుడు ఇలాగే చెప్పాడంట, దేవుని సత్యం మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకుంటే నేను పిరికి పందనే అవుతాను అన్నాడంట. యేసుప్రభు వారు శ్రమల ఖడ్గాని గురించి, తనకు రాబోయేటువంటి శ్రమల గురించి చాలా హెచ్చరికలు చేశాడు. శ్రమల గురించి, ధనాపేక్షణ గురించి, సుఖభోగాల గురించి. అదే సందర్భంలో పులిసిన పిండిని గురించి కూడా, పులిసిన పిండి అనే అబద్ధ బోధన గురించి కూడా హెచ్చరించాడు. పులిసిన పిండి చిన్నగా ప్రారంభమవుద్ది, రహస్యంగా పనిచేస్తుంది, నిశ్శబ్దంగా ముద్ద లోపల ప్రబలుతూ మొత్తం ముద్దంతటిని కూడా పులి చేస్తుంది. తప్పుడు బోధలు ఎవరి హృదయాల్లో అయితే నాటబడతాయో అవి వారిని పాడు చేస్తాయి. అందువల్లే మనం చాలా విషయాల్లో, ఈ తప్పు బోధల విషయాల్లో ఇది తప్పు బోధ అనేదాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నాం. ఏమనుకుంటామంటే వాళ్ళ బోధనలో కూడా వెలుగుంది, వాళ్ళ బోధనలో కూడా నీతి ఉంది కదా అని అలాగ మనం అపోహపడి వంచనకు గురైపోతున్నాం. మన కన్నులు తెరవాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపే మనం చూడాలి. సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ప్రకారం గోధుమలతో పాటు గురుగులు కూడా పెరగనివ్వండి అన్నాడు. ఎందుకని అప్పుడు తీసేయమని అనలేదు? ఒకవేళ పొరపాటున తీసేటప్పుడు గురుగులతో పాటు గోధుమ మొక్కలను కూడా తీసేస్తారు. కాబట్టి అవి పక్వానికి వచ్చాక, అవి పంట పండాక స్పష్టంగా తెలుస్తాయి గురుగులేవో గోధుమలేవో. అప్పుడు వాటిని వేరు చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు అన్నాడు. అయితే వాటిని మనం గుర్తించగలగాలి. వాళ్ళ ఫలాలను బట్టి మనం గుర్తించాలి. సత్య సువార్త కన్నా కూడా ఈ రోజుల్లో అసత్య సువార్త ఎక్కువగా ప్రకటించబడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘం తరచుగా అనేకమైనటువంటి తప్పు బోధలకి బలైపోతూ ఉంది. సంఘం తరిగిపోతూ ఉంది. సంఘం కొంతకాలానికి కనుమరుగైపోద్దా అన్నట్టు ఉంది. సాతాను సమూహాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయంట ఈ తప్పు బోధలు, తెలుసా? ప్రపంచంలో కొన్ని వందల సంఖ్యలు. కాబట్టి ఈ తప్పు బోధల యొక్క లక్షణాలు మనం గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. తప్పు బోధల్ని మనం ఎలా గుర్తించవచ్చో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. కొన్ని విషయాలు ఆ తప్పు బోధల యొక్క లక్షణాలు. వాళ్ళు బైబిల్ని వక్రీకరించి బైబిల్లో తప్పుడు అర్థాలు తీసి బోధిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే వాక్యానికి వాళ్ళ సొంతం కలుపుతారు, వాక్యంలో ఉన్నదాన్ని కూడా తీసేస్తారు. వాక్యంలో ఉన్నదాన్ని కూడా ఉన్న దాంట్లోంచి కొంత తీసేస్తారు, లేని దాన్ని కలుపుతారు. ఇంకా వాళ్ళ తప్పు బోధకుల లక్షణాలు ఏంటంటే బైబిల్కి ఉండేటువంటి అధికారాన్ని వాళ్ళు ప్రశ్నిస్తారు. అది దేవుని వాక్యంగా వాళ్ళు గుర్తించరు. బైబిల్లో ఉండే దేవుని అధికారాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు, నేనెవరిని, కానీ వాళ్ళు ప్రశ్నిస్తారు. అది దేవుని వాక్యం, ఇది దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఇలాగే చేయాలి అని అనరు. వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట. ఎందుకు అలా చేయాలి? దేవుని వాక్యంగా దాన్ని గుర్తించరు. చాలాసార్లు దేవుని వాక్యంగా దాన్ని గుర్తించరు. విశ్వాసం ద్వారా కాదు, కృపచేత రక్షణ కాదు,
కానీ విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉంటేనే రక్షణ అని వాదిస్తూ ఉంటారన్నమాట. అసలు యాక్చువల్గా మన రక్షణ దేని ద్వారా? మనలో ఉన్న విశ్వాసం ద్వారా, దేవుడు అనుగ్రహించే కృప ద్వారా మనకు రక్షణ దొరికింది. కానీ వాళ్ళు ఏమంటారంటే రక్షణ పొందడానికి నీలో క్రియలు కూడా ఉండాలి అని వాదిస్తూ ఉంటారు. మూల సిద్ధాంతాలను కూడా, బైబిల్లో ఉన్న మూల సిద్ధాంతాలను కూడా తారుమారు చేసి పడేస్తారు. దేవుని ప్రత్యక్షత అంతా కూడా బైబిల్లో పూర్తిగా ఉంది కదా, ఇక ప్రత్యక్షతలు అవసరమా? దేవుని ప్రత్యక్షత అంతా కూడా, దైవ ప్రత్యక్షత అంతా కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పూర్తిగా ఉంది. ఇక బైబిల్కి ఇంకేం చేర్చాల్సిన పని లేదు. బైబిల్ సంపూర్ణమైంది. బైబిల్లో ఇది ఉండాలి లేకపోతే ఇది పెట్టాలి అని అది ఇంకా ఆ టాపిక్ అవసరం లేదు. ఎందుకంటే అది సంపూర్ణమైన గ్రంథం, సంపూర్ణమైనది. కానీ చాలాసార్లు ఏం చేస్తాం, ఇంకా ప్రత్యక్షతలు కలుగుతూనే ఉన్నాయని కొంతమంది బైబిల్తో పాటు వేరే గ్రంథాలని, వాళ్ళు రాసిన సొంత రాతలను కూడా ఇది దేవుని వాక్యం అని భావించమని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే బహిరంగంగా ఒకటి బోధిస్తారు, రహస్యంగా ఇంకోటి బోధిస్తారు. ఇంకా తప్పుడు ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ కోసం డేట్స్ వాళ్ళే చెప్పేస్తారు. ఫలానా డేట్లో వస్తాడు, ఫలానా సంవత్సరం వస్తాడు. ఇంకా వాళ్ళు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే నిజ క్రైస్తవ్యాన్ని వాళ్ళు బహుగా దూషిస్తారు. నిజ క్రైస్తవ్యాన్ని వాళ్ళు బహుగా దూషిస్తారు, ఖండిస్తారు, ఇది తప్పు అని. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మరు, దేవుని కుమారుడు ఆయన అని అంగీకరించరు, ఆయనకు వ్యతిరేకంగా బైబిల్కు భిన్నంగా బోధిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనే దాన్ని త్రోసిపుచ్చుతారు, ఆయన ఒక శక్తి అని మభ్యపెడతారు జనాలను. వాళ్ళు ఇంకా చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఆ గుంపుకు ఒక నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుడే ప్రవక్త అని, ఆ నాయకుడే ప్రవక్త అని, వాళ్ళ ద్వారానే దేవుడు మాట్లాడతాడని చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు లక్షణాలు ఏంటంటే అంత్యదినాల గురించి మరి ఎక్కువగా నొక్కి ఒక్కనిస్తారు, తప్పు లెక్కలు కడతారు. ఇంకా మనం చూస్తే వాళ్ళ లక్షణాలు ఏంటంటే పాపాన్ని గూర్చి బైబిల్ ఏం చెప్తుందో బైబిల్కి వ్యతిరేకమైనటువంటి అవగాహన వాళ్ళు కలిగి ఉంటారు. పాపం విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి వ్యతిరేకమైన లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారు. అందుకే కొందరు విచ్చలవిడి జీవితాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, విచ్చలవిడి జీవితాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో అతి భయంకరమైనటువంటి కట్టుదిట్టమైన నియమ నిబంధనలు పెట్టేసి విపరీతమైన వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే తమ సభ్యులు, తన దగ్గరికి చేరినటువంటి సంఘ సభ్యుల్ని వాళ్ళ శరీరాల మీద, వాళ్ళ ఆత్మల మీద, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ కుటుంబాల మీద సర్వాధికారం మాదే అని వాళ్ళకి తమకు బానిసలుగా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి తప్పు బోధకులు మనకు ఎదురైనప్పుడు మనం వాళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి. ఒకవేళ ఇప్పటికే అలాంటి బోధలో ఉంటే వెంటనే వాటి నుంచి మీరు బయటకు రండి. తప్పు బోధల నుండి నిన్ను రక్షించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన ఒక్కడే మిమ్మల్ని రక్షించగలడు. కాబట్టి ఆయన వైపు చూడండి, ఆయన వాక్య సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మనల్ని అప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది.
చాలామంది ఉన్నారు మనకు తెలిసినటువంటి వ్యక్తులు, యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు అనేది అది ఒక భయంకరమైనటువంటి తప్పు బోధ. అది భయంకరమైన తప్పు బోధ. ఇంకా మనం చూస్తే మార్మన్స్ చరిత్ర మీరు తెలుసుకుంటే మరీ భయంకరులు వాళ్ళు. మార్మన్స్ సిద్ధాంతాలు చాలా భయంకరంగా ఉంటాయి. మార్మన్స్ ఇంకా మనకి మన మధ్య ఎదురైన వ్యక్తి బ్రన్హం, తల మీద ఏదో వెలుగు వస్తుంది అని, ఇవన్నీ తప్పు బోధలు చాలా ఉన్నాయి. చాలా రకాలైన తప్పు బోధలు ఉన్నాయి. ఈ మధ్యన వచ్చింది ద చర్చ్ ఆఫ్ సాతాన్, సాతాన్ చర్చ్. ఇలా తప్పు బోధలు పుట్టుకుంటూనే వస్తున్నాయి. యేసుక్రీస్తు మీద, ఆయన దైవత్వం మీద, ఆయన మానవత్వం మీద, ఆయన శిలువ మరణం మీద ఎన్ని రకాలైనటువంటి విపరీత బోధలు వస్తున్నాయండి. ఎన్ని రకాలైనటువంటి బోధలు వస్తున్నాయి. బైబిల్కి వ్యతిరేకంగా ఎన్నో వస్తున్నాయి. వాటన్నిటినీ దేవుని వాక్య సత్యంతో మనం ఎదుర్కోవాలి. నువ్వు వాక్యపు లోతుల్లోకి వెళితే ఏది తప్పు బోధో ఏది నిజమైన బోధో తెలుస్తుంది. ఎన్ని జరగలేదు యేసుక్రీస్తు ప్రభువు గురించి. యేసుక్రీస్తు ప్రభువుకి పెళ్ళయిందని, ఆయనకి భార్య ఉందని, ఆయన పిల్లల్ని కన్నాడని, ఆయన వంశావళి ఇప్పటికీ ఉందని, ఆ యేసుక్రీస్తు వంశం వాళ్ళే ఇప్పటికీ పలానా చోట ఉన్నారని, ఎన్ని రకాల బోధలు విపరీతం. ద డావిన్సీ కోడ్, అది కూడా ఆ పుస్తకం కూడా చాలా దినాలు ప్రభావం చూపుతూ ఉంది యేసుక్రీస్తు యొక్క జీవన శైలి మీద. దాన్ని ఫిల్మ్గా కూడా తీశారు. ఇలాగా క్రీస్తు మీద, ఆయన దైవత్వం మీద, ఆయన మానవత్వం మీద ఎప్పటి నుంచో ఈ తప్పు బోధల దాడి జరుగుతూనే ఉంది. ద గాస్పెల్ ఆఫ్ జూడాస్ అని, యోధా సువార్త అన్నమాట. యోధా సువార్త చాలా రకాలైన, క్రిస్టియన్ రాక్ అని, ది జీసస్ మిరాండా అని ఒక అతను అబద్ధ క్రీస్తు, ది జీసస్ మిరాండా, ఇంకా చాలా రకాలైనటువంటి బోధలు వచ్చేసాయండి. ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి బోధలు ఇవన్నీ తప్పు బోధలు అన్నమాట. దాని విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మనల్ని పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వంకర బోధలు అన్నమాట. మోసయుక్తమైన నిరర్ధక తత్వజ్ఞానం అన్నాడు కొలస్సీ పత్రిక 2:8. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలతో కూడినటువంటి బోధ అన్నాడు పేతురు గారు 2 పేతురు పత్రిక 2:1-2. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. ఆయన తన బోధల్లో స్వయంగా చెప్పారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళ పైన గొర్రె చర్మం వేసుకుంటారు, లోపల క్రూరమైన తోడేళ్ళు. యోహాను గారు కూడా రాస్తున్నాడు తన పత్రికలో, ఇది కడవరి గడియ. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. కాబట్టి బెరయ సంఘస్థుల వలె వాక్యాన్ని పరిశీలించి దాన్ని లోతుగా అన్వయించుకున్న వాళ్ళు ఈ తప్పుడు బోధలపై, ఈ భేదములు విమతాలపై జయం సాధిస్తారు. కాబట్టి ప్రతి బోధ, అందుకే తమ్ముడు గారు కానీ నేను కానీ చెప్తూ ఉంటాం ఏమని, ప్రతి బోధను నమ్మకండి. అందుకే మేము మీకు తెలియపరుస్తాం ఏమని, అన్ని మీటింగ్స్కి వెళ్ళిపోకండి, అన్ని బోధలు సత్య సంబంధమైనవి కాదు, అన్ని బోధలు సత్య సంబంధమైనవి కావు. అవి సత్య సంబంధమైనవో కావో వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళ ఫలాల వల్ల, వాళ్ళ నడత వల్ల మనం తెలుసుకోవచ్చు.
మనం తెలుసుకోవచ్చు. అది అబద్ధ బోధ, సత్యబోధ. అందులో సత్యం ఉందా లేదా మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళ క్రియలు అలాంటివి. వాళ్ళ క్రియాఫలాల వల్ల మనం తెలుసుకుంటాం. వాళ్ళు ఇట్టే పసిగట్టొచ్చు సత్యాన్ని మనం గ్రహించినప్పుడు. అందుకే అన్ని మీటింగ్స్కి వెళ్ళొద్దంటాం. అన్ని మీటింగ్స్కి వెళ్ళొద్దంటాం. కొంతమంది మీటింగ్స్కి మాత్రమే మేము అనుమతిస్తూ ఉంటాం. మీరేమనుకుంటారంటే పాస్టర్ గారికి స్వార్థం ఎక్కువ, చిన్నయ్య గారికి స్వార్థం ఎక్కువ, వాళ్ళ సంఘస్థులు వేరే సంఘంలో కలిసిపోతారేమో అని భయం. మీరు వేరే సంఘంలో కలిసిపోతారని భయం కాదు మాకు. తప్పు బోధల్లో పడి మీ ఆత్మను నాశనం చేసుకుంటారేమో అని భయం. అంతే తప్ప మీరు వెళ్ళిపోయినందువల్ల, మీరు ఇంకో చోటుకి వెళ్ళిపోయినందువల్ల మాకేదో వచ్చే ఆదాయం తగ్గిపోద్దని నేను అనుకోను. మీరు వేరే చోటుకి వెళ్ళిపోయి స్థిరపడిపోతారేమో అని ఆయన అనుకోరు. గమనించండి. అది మీ మేలు కోరి చెప్తున్నాం. మీరు దాన్ని చులకనగా ఎంచుతారు చాలాసార్లు. అన్ని మీటింగ్లకి వెళ్ళనివ్వం. ఎందుకని? ఆ బోధలు మీరు వింటూ ఉంటే మీ మనసు మారిపోద్ది. మీరు తప్పు బోధలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు 7th డే వాళ్ళంట, శనివారం సంఘం వాళ్ళంట అస్తమానం మా ఇంటికి వస్తున్నారండి. వాళ్ళు చెప్పేవన్నీ వింటుంటే మనదే తప్పు బోధేమో అనిపిస్తుందండి అంటుంది ఆవిడ. చూసారా ఎన్ని సంవత్సరాల బట్టి వాక్యం వింటుందో ఆవిడ, ఎన్ని సంవత్సరాల బట్టి ఆవిడ సంఘానికి వస్తుందో. ఆవిడకి ఏమనిపించిందంట, వాళ్ళు చెప్పేది వింటా ఉంటేనంట మనదే తప్పు వాళ్ళదే కరెక్ట్ అనిపించిందంట. తప్పు బోధ అంత డేంజర్. తప్పు బోధ అంత డేంజర్ అన్నమాట, అంత డేంజర్. కాబట్టి వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఏది సరైన బోధ, ఏది తప్పు బోధ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మత భేదాల విషయంలో, ఈ విమతముల విషయంలో, ఈ తప్పు బోధల విషయంలో, వంకర బోధల విషయంలో, దయ్యముల బోధ విషయంలో, మోసకరమైన బోధల విషయంలో, క్రీస్తు సువార్తను చెరపగోరే సువార్త విషయంలో, వెలుగుదూత లాంటి సాతాను తీసుకొచ్చేటువంటి తప్పు బోధల విషయంలో, అబద్ధ ప్రవక్తల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా మనం చాలా నష్టపోతాం. అంటే ఆత్మానుసారులకి అర్థమవుతుందండి ఈ తప్పు బోధకులు ఎలాంటి వాళ్ళు చేసేవేంటో. దగ్గరగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎంతమంది ఎలాగ మోసం చేయట్లేదండి ప్రజల్ని. తప్పు బోధకులు వాళ్ళ ధనార్జన కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం, వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం, వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించడం కోసం మిమ్మల్ని దోచుకుంటున్నా సరే మీకు తెలియట్లేదు. చాలామందికి అర్థం కాదు. వాళ్ళని దోచుకుంటున్నా సరే వాళ్ళకి అర్థం కాదు. మీ మేలు కోరి వాళ్ళు మీకు మేలు చేసేవాళ్ళు కాదు. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని, మీ ఆస్తుల్ని దిగమింగేసేవాళ్ళు. శరీర సంబంధమైనటువంటి అపవిత్ర ప్రవర్తన కలిగిన వాళ్ళు. మోసయుక్తమైన బోధలు చేసేవాళ్ళు. మనకు అనుకూలంగా వాళ్ళు బోధించేవాళ్ళు. అది సత్యమా కాదా నువ్వు దేవుని వాక్యపు వెలుగులో, సత్యవాక్య వెలుగులో నువ్వు విశ్లేషిస్తే నీకు అర్థమవుతుంది. లేదా నువ్వు తప్పు బోధలో పడిపోతావు. నేను అన్నాను ఆ సహోదరితో, అమ్మా ఇంకెప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడకండి. ఆవిడంటది, పాస్టర్ గారు నేను చెప్పానండి, నేను చెప్పినా కానీ వాళ్ళు వింటలేదు, రోజు వచ్చేస్తున్నారు. మీరు సత్యంలోకి రారా, మీరు ఇంకా అసత్యంలో ఉండిపోతారా అని రోజు వేధించేస్తున్నారండి అంటుంది ఆవిడ. నేను అమ్మ ఇంకొకసారి నా గుమ్మం తొక్కొద్దు అని చెప్పండి, ఇంకొకసారి మా ఇంటికి రావద్దు అని చెప్పండి.
అంటే నేను అలా చెప్పలేనండి పాస్టర్ గారు, మొహమాటం ఎక్కువ అండి. చెప్పలేవా? కొంతకాలానికి నువ్వు విశ్వాస భ్రష్టురాలు అయిపోతావు, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడే మేలుకో, ఇప్పుడే మేలుకో అని చెప్పా. చూసారా, అబద్ధ బోధకులు. అందుకే వందనాలు కూడా చెప్పొద్దు అంటాడు యోహాను గారు. వాళ్ళకి వందనాలు కూడా చెప్పదు. తప్పు బోధకులకి మనం వందనాలు కూడా చెప్పకూడదు. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక ఒకటే ఉంటుంది అధ్యాయం. అందులో 10వ వచనం, ఎవడైనా నీ బోధన తేక మీ వద్దకు వచ్చినాడుగా వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాడి దుష్టక్రియలలో పాలువాడవుతాడు. ఇంట చేర్చుకోవద్దు, వందనాలను కూడా శుభమని చెప్పొద్దు అంటే అర్థం ఏంటి? వందనాలను కూడా చెప్పొద్దు అంటున్నాడు. మరి ఈ సహోదరి ఏమంటుంది? నేను చెప్పలేనండి, అలాగా రావద్దని ఖండితంగా నేను మాట్లాడలేనండి. నువ్వు చెడిపోతావు, నీతో పాటు నీ కుటుంబాన్ని పాడు చేస్తావు, నీ చుట్టుపట్ల నీ మాట వినేటువంటి విశ్వాసాలను కూడా నువ్వు పాడు చేస్తావు. కాబట్టి జాగ్రత్త. తప్పు బోధల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విమత్తములు, ఈ భేదములు, అందుకే చూడండి చాలామంది భేదం పెట్టుకుంటారు, భేదములు ఉంటాయి. తప్పు బోధకులు సత్యంతో కలవరు. వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. వాళ్ళ పాస్టరే వాళ్ళకి దేవుడు, వాళ్ళ సంఘమే వాళ్ళకి దేవుడు, వాళ్ళ బోధలే ఎంతో విపరీతమైనవి, అవే బాగుంటాయి, అవే నచ్చుతాయి. అందుకే మిగతా వాళ్ళంటే పడదు. భేదం అంటే ఇదే, భేదములు అంటే ఇదే. విమతములు అంటే తప్పు బోధలు, అబద్ధ బోధలు, వంకర బోధలు, నీతి విరుద్ధమైన బోధలు, సత్యవాక్యానికి వ్యతిరేకమైన బోధలు, బైబిల్ని వక్రీకరించినటువంటి బోధలు, యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకొని బోధలు. ఎన్ని వెంటలేదు మనం. ఇది కడవరి గడియ. ఇవి అంత్యదినాల్లో అబద్ధికుల వేషధారణ వల్ల, మోసపరుచు ఆత్మలయందు, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు. అంత్యదినాలు అపాయకరమైన కాలాలు వస్తాయంటాడు. కాబట్టి గమనించండి, ఇవి అంత్యదినాలు. సాతానికి కొద్ది సమయం మాత్రమే ఉంది, అందుకే వాడు విజృంభిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించి ఈ భేదములు, విమత్తములు, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ప్రభు చిత్తమైతే ప్రపంచంలో ఉండేటువంటి తప్పు బోధల గురించి కొన్ని బోధలు ఉన్నాయి. ఆ బోధల గురించి ప్రభు చిత్తమైతే తెలుసుకుందాం. వాళ్ళ బోధలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలి, అవి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది, ఓహో ఇలా ఉంటాయి ఆ తప్పు బోధలని. కాబట్టి తప్పు బోధల విషయంలో మనం జాగ్రత్త పడదాం. భేదములు, విమత్తముల విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఇవి కూడా శరీర సంబంధమైన కార్యాలే, అంతే కదా. మరి మీరు పాపం చేయొచ్చు అని చెప్తే నచ్చుద్ది కదా. మీరు పాపం చేసుకోవచ్చు, పాపానికి పరిహారంగా మీరు మందిరానికి వచ్చి కానుక వేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు, ఇలాంటి బోధలని చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు తప్పు బోధకులు అందరి జీవితాలను ఒకసారి పరీక్ష చేస్తే తప్పు బోధలు బోధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి యెహోవా సాక్షుల గురించి చెప్పుకుంటే దాన్ని స్థాపించిన అతని పేరు చార్ల్స్ టేజ్ రసల్ అంట అతని పేరు. ఆ తర్వాత రూదర్ఫోర్డ్ అనే అతను చనిపోయిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత రూదర్ఫోర్డ్ తర్వాత నాథన్ నోర్ ఆ సంస్థకు ప్రెసిడెంట్ అయ్యాడు. వాళ్ళు ప్రెసిడెంట్గా చలామణి అవ్వడం కోసం ముందున్న వాళ్ళు పెట్టిన రూల్స్ కూడా వాటికంటే ఇంకా మించిన రూల్స్ పెట్టి వాళ్ళు చేసేవారు. ఇంకా మనం చూస్తే మోర్మన్స్ 6గురితో ప్రారంభమైందంట ఈ మోర్మనిజం. దాని వ్యవస్థాపకుడు జోసెఫ్ స్మిత్.
ఒక దర్శనం చూశాడంట అతను. దేవుడే అతన్ని యాజకుడిగా అభిషేకించాడంట. అతను పుస్తకం రాసేసాడు, బుక్ ఆఫ్ మార్మన్స్. మీకు ఇంగ్లీష్లో దొరుకుతుంది అది, బుక్ ఆఫ్ మార్మన్స్ అని. అందులోకి వెళ్తే యూట్యూబ్లో అదే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతుంది, బుక్ ఆఫ్ మార్మన్స్ అని. అతనికి 27 మంది భార్యలంట. అతని రికార్డు అంతా తెలిసిన వాళ్ళు అంటారంట 27 మంది అంటే 60 మంది కంటే పైన ఉన్నారు అని చెప్తారట. అతనికి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇలాగా ఎన్నో వెచ్చలవిడి జీవితాన్ని జీవించిన వాళ్ళంతా ఈ సంస్థలు స్థాపించి ఈ తప్పు బోధనలు ప్రాచుర్యంలోకి తెచ్చిన వాళ్ళందరి జీవితాలను మనం ఒకసారి పరీక్షిస్తే వాళ్ళందరూ కూడా శారీరకంగా దిగజారిపోయినటువంటి తనం వాళ్ళదే. వాళ్ళు తుచ్చమైన అభిలాషలు కలిగిన వాళ్ళు అపవిత్రులు అనమాట. వాళ్ళు దేవుని బిడ్డలా వెళ్ళు అనేంత రోతకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నవాళ్ళు. వాళ్ళ వ్యక్తిగత జీవితం సరైనది కాదు, వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యం సరైనది కాదు, వాళ్ళ బోధలు సరైనవి కాదు, వాళ్ళ ప్రవర్తన సరైనది కాదు. ఇలాగ ప్రతి ఒక్కడు తప్పు బోధకులు అని చలామణి అవుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని స్థాపించినటువంటి గురువులు అంటారే, అదే స్థాపించినటువంటి సేవకులు, ఆ గురువులు, ఆ బోధకులు, వాళ్ళందరూ కూడా దరిద్రపు జీవితాన్ని జీవించారు. మళ్ళీ పైగా మేము భక్తులు, మేమే మెస్సయ్య, మేమే యేసుప్రభు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో కొంతమంది. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి తప్పు బోధల విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. మనకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు. తప్పు బోధల గురించి కూడా మీకు తెలియాలి. తప్పు బోధల గురించి ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలు అయిపోయిన తర్వాత, ఈ శరీర కార్యాల గురించి ధ్యానించడం అయిన తర్వాత కొన్ని తప్పు బోధలు, ఆ బోధలు బోధించినటువంటి మనుషులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ జీవన విధానాలు ఒకసారి మనం విపులంగా పరిశీలిద్దాం ప్రభుత్వం అయితే. కాబట్టి తప్పు బోధలు, విమతములు, భేదముల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి తప్పు బోధల్లో దేవుడు మనల్ని పడనివ్వకుండా సత్యవాక్యమందు మనల్ని భద్రపరిచి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు తండ్రి. తప్పు బోధల గురించి మాకు విపులంగా తెలియపరిచినందుకు స్తోత్రాలు. ప్రభా, ఇంకా అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది లోకంలో ఉన్నారు. వంకర బోధలు బోధించేవాళ్ళు ఉన్నారు, తప్పు బోధలు బోధించేవాళ్ళు ఉన్నారు తండ్రి. మీ వార్తను చెరపగోరిన వాళ్ళు ఉన్నారు. వెలుగుదూత వేషం వేసుకుని సాతాను తానే అనేకలు మోసం చేయడానికి చూస్తూ ఉన్నాడు. దయ్యముల బోధలు, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం, నాశనకరమైన భిన్నాభిప్రాయాలు బోధించేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు, గొర్రె చర్మం వేసుకున్నటువంటి తోడేళ్ళు, అబద్ధ బోధకులు, పులిసిన పిండి లాంటి బోధకులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మా ఆత్మీయ జీవితాన్ని నష్టపరచకుండా, మమ్మల్ని మీ నుంచి దూరం చేయకుండా సహాయం చేయండి. వాళ్ళు చేసే విచిత్రమైన బోధలకు మేము దూరంగా ఉండడానికి, వాళ్ళు తీసుకొచ్చేటువంటి తప్పుడు మార్గాలను మేము ఎప్పుడు అవలంబించకుండా, ఈ భేదములు, విమతాలను మేము కనిపెట్టుకుని వాక్యపు సత్యపు లోతుల్లోకి వెళ్ళి ఆ వాక్య సత్యం ద్వారా మేము స్వతంత్రులుగా చేయబడి ఏది సరైన బోధో, ఏది అబద్ధ బోధో మేము తెలుసుకోగలిగేటట్లు సహాయం చేయండి. మాకు అనుకూలమైన మా జీవితాలకి ఇది సరిపోయింది, ఈ బోధ మాకు బాగుంది అనేటువంటి బోధలను మేము ఆశించి మా జీవితాలను నష్టం చేసుకోకుండా ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందుతూ సత్యంలో స్థిరపరచబడుతూ బెరయ పట్టణస్థుల వలె ప్రభా మేము మా వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ శరీర సంబంధమైనటువంటి శరీర కార్యాలైనటువంటి బోధలు, ఈ విభేదాలు, విమతములు, వీటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయమని, ఈ భేదముల, విమతాల విషయంలో మేము ప్రత్యేకమైనటువంటి జ్ఞానం కలిగి నీ ఆత్మచేత నడిపించబడుతూ, నీకు లోబడుతూ, నీకు ఇష్టలుగా బ్రతికేటట్లు సహాయం చేయమని, అతి శీఘ్రంగా రానున్న రక్షకుడు